కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ స్వగృహంలో పలు ప్రైవేట్ సంస్థలతో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కమలాపూర్ మండలం సహా పలు గ్రామాల నుంచి 250 మంది నిరుద్యోగులు జాబ్ మేళాలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 5 ప్రైవేట్ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలు 160 మంది షార్ట్ లిస్ట్ తీశారు. 70 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరు వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మిగిలిన 90 మందికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగానికి సెలక్షన్ అవ్వని చెప్పాను. వీడియోలు వచ్చింది ముందు ఫోటోలు వస్తాయి ఫోటోలు వేరే గత 20 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ యొక్క నిరుద్యోగులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దీనిపైన గతంలో హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు 20 సంవత్సరాలు హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక మంది యువకులకు మరి వారు వ్యక్తిగతంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఈరోజు అనేక మందిని మరి వివిధ రంగాల్లో మరి ఉద్యోగాలు కల్పించేదానిలో వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 20 నెలలుగా ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువత మరి రాజేంద్ర అన్న ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే లేడు కాబట్టి మరి ఎక్కడికి పోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈటెల రాజేందర్ గారు మొన్న నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అనేక మంది యువకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలే అని చెప్పి అతనికి మొరపెట్టుకున్నప్పుడు వెంటనే మానవత్వం ఉన్నటువంటి నాయకునిగా స్పందించి మరి వారు నా హుజురాబాద్ నియోజకవర్గం ఉన్న యువతకు నేను అండగా ఉంటా, ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోన్ కావద్దని చెప్పి వారికి ఆ రోజు చెప్పి మరి ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో మరి అనేక కంపెనీలను తీసుకువచ్చి ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అనేక మంది వందలాది మంది నిరుద్యోగ యువతులు మరి వారికి ఉన్నటువంటి చదువుకున్న సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే అపాయింట్ చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ముందు వచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం జరిగింది. అనేక మందిని పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో యువకులు నైపుణ్యం గల యువకులు అని చెప్పి భావించినటువంటి కంపెనీ వాళ్ళు కూడా అనేక మందిని కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొంతమందిని కూడా తప్పకుండా కూడా మరి ప్రయత్నం చేస్తాం, మీ యొక్క ఉన్నటువంటి సబ్జెక్టు మీకు ఉన్నటువంటి చదువు ఆధారంగా చేస్తామని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంలో యువతను తప్పకుండా కూడా మరి ఒక ఉద్యోగంలో సెట్ చేయాలని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి మేము హుజురాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా రాజేంద్ర అన్న లాంటి వ్యక్తి ఈ హుజురాబాద్ నియోజకవర్గం అవసరం అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువత కూడా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఏదైనా సమస్య ఉంటే రాజేంద్ర అన్న మీకు అండగా ఉండడం కోసం మరి అనునిత్యం కూడా వారు మన అందుబాటులో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.